వెల్కమ్ బ్యాక్ టు అవర్ తాన్వి స్మైలీ ఛానల్. ఇవాళ మీ ముందుకైతే ఇంకో టిప్తో వచ్చేసాను. ఆ టిప్ ఏంటంటే ఇన్స్టెంట్గా మన ప్లేస్ చాలా గ్లోయింగ్గా షైనింగ్గా అట్రాక్ట్గా కనిపించే మంచి న్యాచురల్ టిప్. ఏంటంటే ఫస్ట్ అయితే నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే 2 స్పూన్స్ శనగపిండి 2 స్పూన్స్ తీసుకుందాం, జాగ్రత్తగా చూడండి. అలాగే కొంచెం కస్తూరి పసుపు కొంచెం, అలాగే ఇదే రహస్యం ఈనో ఇది ఎలా అంటే ఒక స్క్రబ్ లా పనిచేస్తుంది అనమాట. ఏమన్నా ట్యాన్ ఉంటే అలాగే పోగొడుతుంది. అలాగే ఇక్కడ వైట్ గా డాట్ ఉంటాయి కదండి పిగ్మెంటేషన్, అవి బయటకు వస్తాయి అన్నమాట పోర్స్. అలాగే రోజ్ వాటర్, మనం రెడీ చేసుకున్నది రోజ్ వాటర్. అలాగే కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ చేద్దాం గ్లోయింగ్ కోసం అండి. షైనీగా ఫేస్ బాగా కనిపిస్తుంది అన్నమాట. ఎంతో కాదు, కొంచెం అయితే సరిపోతుంది. ఇంతే. వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనకి వాటర్ కంటెంట్ సరిపోతే రోజ్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు. రోజ్ వాటర్ అన్ని విధాలా ఉపయోగపడుతుంది. బయటికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఇది మనం తయారు చేసుకున్నదే. ప్రతిసారి హెయిర్ కూడా వాడతాను, హెడ్ బాత్ చేసుకున్నప్పుడు వాడతాను, మళ్ళీ స్నానం అయిపోయాక డ్రై అయ్యాక మళ్ళీ వాడతాను. అంతమాట స్ప్రే చేసుకుంటాను. అంటే నాది స్ప్రేది కాదండి, నార్మల్ గా కాటన్ లో డిప్ చేసుకుని రూట్స్ కి బాగా అప్లై చేసుకుంటాను నేనైతే. మరి మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం. అది రోజ్ వాటర్ మిక్స్ చేసుకున్నాను. కానీ చాలా బాగా ఇందులో మనం వేసిన ఇంగ్రీడియంట్ మెయిన్ ఫెయిర్ అండ్ లవ్లీ అండి. దానివల్ల ఇందులో మనం డైరెక్ట్ ఎడతలేదు, గ్లోయింగ్ కోసం అయితే కొంచెం వేసాం. మనం వేసి శనగపిండి, అలాగే కస్తూరి పసుపు, కొంచెం ఇనో వేసాం. చిటికెడు వేసాను, ఎంతో కూడా కాదు. అంటే ఏమన్నా ఉంటే ఇక్కడ కూడా ఉంటే వైట్ డాట్స్ ఉంటాయి కదా, అవి కూడా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అందుకని వేసాను. బాగా మిక్స్ చేయండి. ప్రతిదీ కూడా ఒక క్రీమ్ లాగా స్ట్రక్చర్ అయితే వచ్చేయాలి మనకి. అప్పుడు బాగుంటుంది, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే నేను అప్లై చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ కూడా వేసుకోండి. పాట్స్ మీకు ఎక్కువ ఒత్తుగా వేయండి, పలచగా వేయొద్దు. మనం ఫంక్షన్స్ కి గట్టా ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎక్కువ ఉన్నాయి కదండి, అందుకే ఫేస్ టిప్స్ చెప్తున్నాను నేను. మన టిప్స్ అన్ని చాలా న్యాచురల్ గా పనిచేస్తాయి. నేను నా ఫేస్ మీదే చేసుకొని చూపిస్తున్నాను కదండి, మీకు ఎక్కడ కూడా చేసి చూపించలేదు. అలాగే హెయిర్ టిప్స్ కూడా చెప్తాను. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి, అందుకని నేనైతే ఇదే చెప్తున్నాను, ఫేస్కే చెప్తున్నాను. ఇలా ఐస్ కట్ కూడా వేసుకోండి, ఏం పర్వాలేదండి. ఇవన్నీ న్యాచురల్వే, ఎటువంటి కెమికల్స్ లేవు, ఏం భయపడక్కర్లేదు. ఐస్ కట్ కూడా వేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అలాగే చాలా మంది బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదండి, నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే చక్కగా కీరా దోసకాయ అది అవైలబుల్ లేకపోతే ఒక టమాటో కానీ తీసుకొని మీరు ఏం చేస్తారంటే రౌండ్ గా కట్ చేసి ఐస్ మీద పెట్టేసుకుని ఏదైనా క్లాత్ ఇచ్చుకుని కట్టేసి పడుకోండి. మార్నింగ్ అలా ఒక 1 వీక్ చేశారంటే కంటి కింద సర్కిల్స్ అయితే తగ్గుతాయి. నేను 1 సైడ్ వేసాను, గజనీలా ఉన్నాను కదా. డ్రై అయ్యేదాకా ఉంచుకుందామండి. డ్రై అయిపోయిందండి. ఇప్పుడైతే రిమూవ్ చేసుకుందాం. ఓకే, నేను చెప్పేవన్నీ చాలా న్యాచురల్ గా పనిచేస్తాయి. ఇదిగోండి స్పాంజ్ కూడా వేసి ఉంచాను. స్పాంజ్ కూడా రెడీ అయిపోయింది. స్పాంజీ నా ప్యాక్ కూడా ఒకలాగా ఉంది కదండి. ఇట్లా దీన్ని క్లాత్లు యూజ్ చేస్తే మంచిది కాదండి. అంటే ఆల్రెడీ మనం యూజ్ చేసిన క్లాత్లు ఉంటాయి కదా, మీరు కొనుక్కు తెచ్చుకుంటే పర్వాలేదు, అలా ట్రై చేయండి. లేకపోతే ఎందుకండి ఇవి ఫ్యాన్సీ స్టోర్లో దొరికితే చూడండి ఎలా వస్తుందో దీనికి టెస్ట్. బాగా నొక్కేసుకోండి. తర్వాత మీరు వాష్ చేసుకునేటప్పుడు కూడా నొక్కి అయితే క్లీన్ చేయకండి, స్మూత్ గా చేసుకోండి. టవల్ తీసుకున్నా ఏం తీసుకున్నా స్మూత్ గా తుడుచుకోండి ఫేస్. ఇవన్నీ వేసుకోవడం వల్ల నేను ఇంకా గ్లోయింగ్ గా తయారవుతున్నాను. చూసారా, నా మీదే చేసుకుంటున్నాను మీకు న్యాచురల్ గా. ఎవరికో చేసి కూడా చూపించట్లేదు, ఏ మ్యాజిక్ చేయట్లేదు, నేను మీ ముందే చేసుకుంటున్నాను.
ఓకే అండి, నేను చేసేవన్నీ ఇంకా చాలా న్యాచురల్గా పనిచేస్తే ట్రై చేయండి. ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, పార్టీస్ ఉన్నా, మీరు పార్లర్కి వెళ్ళగలదు, ఇంట్లోనే చాలా బాగా చేసుకోవచ్చు. చూడండి ఎలా వచ్చేస్తుందో అది, చూడండి నలుగుతుంది కూడా ఇంకా. చేతులకి, షోల్డర్ కి, నెక్ కి కూడా వేసుకోవచ్చు. వెనకాల బ్లౌజ్ కనిపెట్టేంత వరకు కూడా మనకి బ్లాక్ గా ఉంటుంది, అక్కడికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే అండి, చూసారా ఇది మనకి చాలా ఇన్స్టెంట్ గా కనిపిస్తుంది. మార్నింగ్ ఇంకా బాగా గ్లో వస్తుంది అండి. ఒక పక్క చేసి చూపించాను మీకు, చూడండి. ఇది చూడండి ఎలా డ్రై అయిపోయి ఉందో, ఇది చూడండి ఎంత స్మూత్ గా ఎంత బాగుందో. మీరే చూసారుగా రిజల్ట్ అయితే. ఓకే అండి, మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫాలో. ఓకే అండి, బాయ్ అండి. మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తుంది. ఫ్యామిలీ స్మైలీ ఛానల్, ప్లీజ్ సపోర్ట్. బాయ్ అండి.